చుట్టూ తీరు మొలకలు నడిమిట్ల గ్రౌండు పోరలు ఆడుకుంటానికి జారుడు బండ ఉయ్యాల ఆడాడ ఓపెన్ జిమ్ము పొద్దుగాల పొద్దుముక అట్లా పోతే పెద్దోళ్ళు వాకింగు యోగా వేసుకోవచ్చు పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు పట్నాల తప్ప ఊర్లల్లా పెద్దగా ఉండవు అయితే గిడ పచ్చదనంతో పాటు పాఠాలు కూడా వల్కరిస్తున్నాయి పార్కే కానీ మొలకలే కాదు లెక్కలు సుతా ఉంటాయి. పోరలు ఒయిల చదువుకునే సూత్రాలు త్రిభుజాలు వృత్తాలు చతురస్రాలు ఇట్లా అన్ని తీర్ల పెట్టిండ్రు. ఎంతసేపు ఒయిల చూసి చదివితే ఏమొస్తుంది? అట్లా బయటికి తీసుకుపోయి చల్లగా చెట్ల నీడకు మంచి ఆతవరణంలో నేర్పిస్తే పిల్లలకు చెప్పున అర్థమవుతుందని సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ బడిలా గీ సౌలతి చేసిండ్రు. 5వ తరగతికెళ్ళి 12 దాకా పిల్లలకు పాఠాలు చెప్తారట. ఈడ కొంచెం కాన్సెప్ట్ సంక్లిష్టంగా ఉంది, అది అర్థం కావట్లేదు అంటే మేము ఈ పార్క్ తీసుకొచ్చి దానికి సంబంధించి లెర్నింగ్ అంటే కేవలం ఈ మోడల్స్ మాత్రమే కాకుండా మేము కొన్ని లెర్నింగ్ బై డూయింగ్ యాక్టివిటీస్ ఉంటాయి సార్. ఆ యాక్టివిటీస్ మోడల్స్ కూడా తెచ్చి దాంతోపాటుగా దీంట్లో ఉన్న మోడల్స్ యూజ్ చేసి వాళ్ళకు క్లియర్గా ప్రతి ఫార్ములా కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. ఓయిల గంటల కమానం బట్టీలు పట్టుడు కంటే ఓ పారి పార్కుకొచ్చి చూసిండ్రంటే నిద్రలలే పడిగినా చెప్తారు. మాకు ఈ నేచర్లో చదివించడం అనేది జరుగుతుంది. దీనివల్ల మేము రియల్ లైఫ్ అంటే న్యాచురల్గా లైవ్లో అన్ని షేప్స్ అవి చూసి అర్థం చేసుకోగలుగుతున్నాం. మెదక్ జిల్లా రంగంపేటల బడి పిల్లలే కవులైనరు. కవితలు చదువుడు కాదు, వీళ్ళు సొంతంగా రాస్తున్నారు. 78 మంది స్టూడెంట్స్ 146 కవితలు రాస్తే అవన్నీ కలిపి వెలుగు రేఖలని ఓ ఒయ్యి కూడా ముద్ర కొట్టించిండట. కన్న తల్లసుంటి ప్రకృతిని పూజించేటోళ్ళం గాని పాడు చేసేటోళ్ళం కాదు. ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళం, మేము గిట్లనే ఉంటాం. నేను దాదాపుగా 40 కవితల వరకు రాశాను. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. త్వరలో ఒక్కొక్కరికి కవితలు కూడా పుస్తకావిష్కరణ కావడానికి ఛాన్స్ ఉంది. అంతా తెలుగు టీచర్ ట్రైనింగే. పేరు నరేష్ చారి. మంచి గేయ రచయితగా గీత రచయితగా ఎదిగే ఆస్కారం అనేది కవిత్వంతో ఉంది. అది ఎప్పటికైనా స్కోప్ ఉంటుంది. ఈరోజు మనకు తెలుసు ఏ చిన్న పాట అయినా ఎంత వైరల్ అవుతుందో. ఒక మంచి అర్థవంతమైన పాటకు ఒక పాఠకులు ఎప్పటికీ కూడా ఉంటారు. ఇంగ్లీష్ మీడియం చదువులలో పడి పిల్లలు తెలుగు చదువుడే కష్టం ఉందంటే కవితలు రాసుడంటే గిరేటే మరి.